మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అలాగే మీ లైఫ్ లో ద బెస్ట్ మూమెంట్ అంటే ఎన్టీ రామారావు గారితో శ్రీనాథ కవి సార్వభౌముడు చేశారు. అది కెన్ యూ అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పగలరా? రామారావు గారితో చేసే అరుదైన అవకాశం మీ జనరేషన్ లో ఎవరికి రాలేదు. ఎక్స్పీరియన్స్ అది నేను అసలు అనుకోలే. అంటే బాపు గారి సినిమా మిస్టర్ బెల్లం చేయక ముందు అది ఆఫర్ వచ్చింది నాకు. అది బికాస్ దానికి రీజన్ మన రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఒక సినిమా దగ్గర కలిశాను నేను, ఒక ఫంక్షన్ కలిసినప్పుడు ఇలా ఉంది చేయమంటే, సో వెంటనే ఆ సినిమాకి బాపు గారు చూసి ఏమనలే, ఇంకా సాంగ్ చేయమన్నారు నలదమైంది. నా ఫస్ట్ టైం నేను మైథాలజికల్ గెటప్ వేసుకుని ఏకంగా డాన్స్ ఫస్ట్ డే నేను లోపలికి మన అది స్టూడియోకి సెట్లోకి వెళ్తే అక్కడే కూర్చున్నారు సింహం లాగా మన ఎన్టీ రామారావు గారు. ఫస్ట్ టైం ఆయన చూస్తే నేను అసలు నేను ఎంత చెప్పండి ఆయన ముందు అసలు నేను సినిమాలంతా ఆయన చూసి చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళి ఫస్ట్ నమస్కారం పెట్టాను. నలదమైంది మీరే చేస్తున్నారా అన్నారు. అవును సార్ అన్న. ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఆయన తీసుకుని తర్వాతకి వెళ్ళి 3 days వర్క్ చేశాను. సాంగ్ చాలా బాగా వచ్చింది ఆ సాంగ్. దాని నెక్స్ట్ నేను మిస్టర్ పెళ్ళాం అక్కడి నుంచి నెక్స్ట్ మిస్టర్ పెళ్ళాం కూడా బాపు గారు రాజేంద్ర ప్రసాద్ గారే చెప్పారు ఈ అమ్మాయి అయితే బాగుంటుంది కదా అంటే. ఆ రోజుల్లో ఆమని పెయిరింగ్ అంటే రాజేంద్ర ప్రసాద్ ఆమని, నరేష్ ఆమని, ఇద్దరు కాంబినేషన్. ఇద్దరు హీరోలు తర్వాత జగపతి బాబు గారు, సుమన్ గారు, వినోద్ కుమార్ గారు, ఇవి అప్పట్లో వీళ్ళు ఎక్కువ కాంబినేషన్ చేశారు. ఎక్కువ చేసింది వీళ్ళిద్దరు, నరేష్ అండ్ యాక్చువల్గా నరేష్ గారు ఎక్కువ చేశాను నేను రాజేంద్ర ప్రసాద్ గారితో. అయితే ఆ సినిమా మిస్టర్ పెళ్ళాం ఇంపాక్ట్ చాలా సినిమాలు చేసినంత ఇంపాక్ట్ వచ్చింది, కానీ నేను ఎక్కువ నరేష్ గారితో చేశాను. నా ఫస్ట్ ఇంట్రొడక్షన్ కూడా నరేష్ గారితోనే, జంబలకడి పంబ.